జూలై 1 పునీత గాల్ గారి పండుగ. పునీత గాల్ గారు ఫ్రాన్స్ దేశంలో ఆర్వెగ్నే మండలంలోని క్లీర్ మౌంట్ అను చోట క్రీస్తు శకం 486లో ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు గాల్ గారిని ప్రత్యేక శ్రద్ధతో పెంచి పెద్ద చేశారు. యుక్త వయస్సు రాగానే తన కుమారునికి ఒక పెద్ద సెనేటరు కూతురు సంబంధం వెతికారు. కానీ గాల్ గారు అందుకు అంగీకరించలేదు. తనను తాను దేవుడికి అంకితం చేసుకున్నారు. ఒకరోజు ఇల్లు విడిచి రహస్యంగా కౌర్నోను మఠవాసానికి వెళ్ళి తనను ఒక సన్యాసిగా అంగీకరించమని ప్రాధేయపడ్డారు. అక్కడే గురువుగా అభిషిక్తులయ్యారు. క్రీస్తు శకం 527లో బిషప్ క్వింటన్ గారు మరణించగా ఆ ఉన్నత పదవిలో గాల్ గారు బిషప్గా నియామకమయ్యారు. వారి వినమ్రత, దానగుణం, ఉత్సాహం ఆయనలో ఎల్లప్పుడూ ప్రస్ఫుటంగా కనిపించాయి. ఒక పర్యాయము ఎవోడి అనబడే ఒక గురువు బిషప్ గారి పట్ల అవమానకరంగా తూలనాడారు. కానీ గాల్ గారు మౌనంగా నగరంలోని దేవాలయాల పర్యవేక్షణకు వెళ్ళారు. అందుకు ఎంతో వ్యధ చెందిన ఆ గురువు నగరంలోకి వెళ్ళి ఒక వీధిలో గాల్ గారు నిలబడి ఉండగా ప్రజల సమక్షంలో వారి పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడుస్తూ తన నోటి దురుసుతనానికి మన్నింపు వేడుకున్నారు. అటు పిమ్మట వారిరువురు మంచి మిత్రులుగా మారారు. బిషప్ గాల్ గారు భక్తి ప్రార్థనల ప్రభావం వలన కొన్ని అద్భుతాలు కూడా జరిగాయి. వారు క్రీస్తు పరిచర్యలోనే క్రీస్తు శకం 553లో మోక్ష భాగ్యమును అందుకున్నారు. పునీత గాల్ గారా, మా కొరకు ప్రార్థించండి. బంగారు మాట. తగ్గింపుతనం అనే సుగుణం విరక్తత్వం కంటే అరుదైన పుణ్యం. అది అన్ని పుణ్యాల కంటే తలమానికమైనది.